మా అమ్మ అయ్య నన్ను చదువుకునే దానికి పంపించారు, నేను బుద్ధిమంతులు లేక చదువుకున్నా. నువ్వు ఆవార తిరుగుడు తిరిగితే నేనేం చేయాలరా భయ్, నాకు అర్థం కాదు. నువ్వు ఆవార తిరుగుడు తిరుగుకుంటా, రోడ్ల మీద పెయింటింగ్లు వేసుకుంటా, గలీజ్ పనులు చేసుకుంటా నువ్వు తిరిగితే నీకు చదువు రాకపోతే దానికి నా బాధ్యత ఎట్లయితుంది? పాప మీ అమ్మాయి కూడా నీకు పంపించారు స్కూల్కు, నువ్వు చదువుకోలే, నువ్వు లంగ సోపతులు చేసినావు, గిట్ల తేలి నువ్వు నేనేం చేయాలి దానికి నా మీద ఎడతాడు. ఇంకోటి అంటాడు, నేనట మా అయ్య పేరు చెప్పుకొని తిరుగుతున్నానట. బరాబర్ చెప్పుకుంటా, ఎందుకు చెప్పుకోను? మా అయ్య మొగోడు మునగాడు తెలంగాణ తెచ్చినోడు, బరాబర్ చెప్తా. మా అయ్య పేరు ఇప్పుడు అయ్యలు మంచి పని చేస్తే చెప్పుకుంటాం, నీ లెక్క లుచ్చ పనులు చేస్తే నీ మన్మడు కూడా చెప్పాడు. మా తాత మోసగాడు లుచ్చగాడు అని మీ మన్మడు రేపు చెప్పే పరిస్థితి వస్తుంది. మరి ఇలా నువ్వు అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి ఆయన శపథాలు చేస్తుండే. రేవంత్ రెడ్డి మధ్యన కేసీఆర్ ను మళ్ళా మొలకెత్తనీయడంట. నేను ఆయన చెప్తున్నా రేవంత్ రెడ్డికి, నువ్వేంద్రా కేసీఆర్ ను మొలకెత్తనీయకపోయేది? తెలంగాణనే మొలిపించిన మొగోడు మొనగాడు కేసీఆర్. 60 దశాబ్దాలు 60 ఏళ్లు నీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణను తొక్కి పెడితే మొలకెత్తదు అని మీరు విర్రవీగితే మీరు కాదన్న తెలంగాణనే ఢిల్లీ మెడలు వంచి మొలిపించినోడు కేసీఆర్. నువ్వేంది కేసీఆర్ ని పీకేది? కేసీఆర్ చెప్పు కాలి ధూళికి కూడా నువ్వు సమాధానం కాదు. ఇవాళ ఏదో అడ్డిమారి గుడ్డి దెబ్బల ముఖ్యమంత్రి అయినవు, ఇంకో 3 ఏళ్లు టైంపాస్ చేయి. ఇదివరకు కూడా ఉండే కిరణ్ కుమార్ రెడ్డి అని ఇవాళ యాదుకున్నాడు ఎవరికన్నా? గిట్లనే ఉంటారు, ఇటువంటి వాళ్ళు వస్తారు పోతారు, ఐరగరగాలు అయ్యేది లేదు పీకేది లేదు, వీళ్ళతో ఊదు కాలేదు పీరు లేవది. 4 రోజులు ఎగురుడు దుంకుడు ఉంటుంది. కాకపోతే ఇక ఉంటారు కదా, ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు సర్పంచ్లు అయిన కొత్తగా, ఇక వాళ్ళ ఎగురుడు మామూలుగా ఉండదు. కొత్తగా రేబాన్ కళ్ళద్దాలు పెట్టుడు, కొత్తగా కడక్ అంగి చేసుడు, ఎమ్మెల్యే మావాడే మీకు ఎరికేనా, గట్లనే వీడు కూడా హౌలగాడు. కొద్దిగా ముఖ్యమంత్రి పదవి రాగానే ఇంత మిడిసి పాట. మేము కూడా చేసిన ప్రభుత్వం 10 ఏళ్ళు. నేను ఇంకొక మాట అడుగుతున్నా, అరే నీకు దండం పెడతా కూర్చోరా తమ్మి, ఇంకొక మాట నాకు తెలియక అడుగుతున్నా. మీరు ఒక్కసారి జనగామలో ఇప్పుడు పల్లా రాజేశ్వరరెడ్డి గారు చెప్పారు, అన్నా యూరియా బస్తాలు దొరుకుతలేవని చెప్పారు. వాస్తవం, రాష్ట్రంలో ఒక జనగామల కాదు, మొన్న మహబాద్ పోతే అక్కడ గిరిజన రైతులు వచ్చి చెప్పారు, సార్ షాపులో యూరియా లేదు. మరి యాప్లు ఉంది కదా కదా నేను అడిగిన, యాప్ పెట్టిండట కదా యాప్ అంటే, సార్ షాపులు ఉంటాయి కదా సార్, యాప్లో దొరికేది యాడికెళ్ళి దొరుకుతుంది అని ఆయన అంటే. ఇప్పుడు షాపులో లేదు, యాప్లో లేదు, కొత్తగా కార్డు అట, గ్యారంటీ కార్డులు అయిపోయినాయట, ఇప్పుడు యూరియా కార్డు అట. లోపల సరుకు ఉంటే కదా, లోపల విషయం ఉంటే, లోపల ఏమైనా ఉంటే యాప్లా యూరియా దొరుకుతుంది. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఈ యాపులు షాపులు ఈ బాధ మనకు లేకుండా ఎందుకో? ఎందుకంటే కేసీఆర్ రైతు, రేవంత్ రెడ్డి లెక్క రియల్ ఎస్టేట్ బ్రోకర్ కాదు. అందుకే రైతు కాబట్టి, రైతు కష్టం తెలుసు కాబట్టే కేసీఆర్ గారు రైతుకు కష్టం తెలియకుండా మీకు టైంకు నాట్లేసే టైంకు మంచిగా మీ ఫోన్లన్నీ టింగు 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 అనుకుంటా రైతు బంధు పడుతుండే. ఇవాళ ఎక్కడ కావాలంటే అప్పుడు టైంకు ఎరువులు, టైంకు విత్తనాలు కేసీఆర్ ఉన్నప్పుడు తిప్పలు లేకుండా ఉండే. 24 గంటల కరెంటు బ్రహ్మాండంగా వస్తుండే. ఏ టైం కావాలంటే ఆ టైంలో మోటార్ నడుపుకునే అవసరం ఉండే. లో వోల్టేజ్ ఎన్నడూ లేదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు. బ్రహ్మాండంగా రైతుకు కాలం గడిచింది. కానీ ఇవాళ పరిస్థితి ఏంది, ఎంత దారుణంగా ఉన్నది నాకంటే బాగా మీకే ఎరక. చేనేత కార్మికుల గురించి చెప్పిండు పల్లా రాజేశ్వరరెడ్డి గారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఇప్పటికి దాదాపు 48 మంది చేనేత కార్మికులు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆత్మహత్య చేసుకున్నారు. చేనేత మిత్ర అనే పథకం పోయింది, నేతన్నకు చేయూత అనేది పోయింది. ఒక్కటంటే ఒక్క పథకం కూడా ఇలా అమలు అయితలేదు. ఇక్కడ నుంచి ఒక సోదరుడు జనగామ నుంచి నాకెప్పుడు మెసేజ్ పంపిస్తా ఉంటాడు సోషల్ మీడియాలో, అన్నా మాకు చేనేత రుణమాఫీ అని చెప్పిండ్రు, రుణమాఫీ కాలేదన్నా మాట్లాడండి అని చెప్తున్నాడు. ఆ హౌస్ లో పోయి శాసనసభలో మాట్లాడదామంటే అది గౌరవ సభ లెక్క లేదు, కౌరవ సభ లెక్కున్నది. మందబలంతోని మీదవడుడు, ఒర్లుడు, తిట్టుడు, బూతులు మాట్లాడే ఇవాళ బూతుల సభ తప్ప అదేమన్నా శాసనసభ లెక్కుందా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకా ఆ సభకు కేసీఆర్ నువ్వు రా అంటాడు. కేసీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెడితేనే నీ లాగు దడిచిపోయింది. నువ్వు కేసీఆర్ గారి గురించి అసెంబ్లీకి రా రా అంటే ఆయన గిన్న వస్తే గుండాకి అక్కడనే వస్తాడు, ఆయన పొట్టోడు అక్కడనే పోతాడు. మనం చూసినాం, ఇసంటోళ్ళని మస్తుగా చూసినాం. అందుకే మీరెవ్వరు కూడా పెద్ద ఆందోళన పడే అవసరం ఏం లేదు. 3 మున్సిపాలిటీలు ఉన్నాయి మీకు జనగామల. మీరు మొన్ననే సర్పంచులు బ్రహ్మాండంగా గెలిపించుకున్నారు, చాలా సంతోషం. 3 మున్సిపాలిటీలు మీకున్నాయి. 3 మున్సిపాలిటీలు కూడా ఇటు 4 జనగామ, చేర్యాల, గన్పూరు, తొర్రూరు కూడా ఇళ్ళకే వస్తుందా? తొర్రూరు ఇళ్ళకి రాదు.
సో మీకు 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. మరి 3కి 3 పల్లా రాజేశ్వరరెడ్డి గారి నేతృత్వంలో డాక్టర్ రాజయ్య గారి నాయకత్వంలో గెలిచి రావాలి అని గెలిచి వస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా విశ్వాసం వ్యక్తం చేస్తున్నాను. అయితే ఒక్క రిక్వెస్ట్, గెలిచిన సర్పంచులు జెడ్పీటీసీలు మీకు బాధ్యత ఉన్నది. మీ ఎలక్షన్ అయిపోయింది ఇక చాలు నేను ఇంట్లో వంట అంటే నడవది. పార్టీ అన్నప్పుడు మీకు కూడా బాధ్యత పెడతారు. దయచేసి మీరు కూడా రావాలి. మీరు కూడా తలా ఒక వార్డు ఇన్ఛార్జ్ తీసుకోవాలి. తప్పకుండా తిరగాలి. తప్పకుండా మీరు మొన్నటిదాకా మీరు ఎట్లయితే మరి కష్టపడి ఒక్కొక్క ఓటర్ను ప్రసన్నం చేసుకొని గెలిచినరో రేపు మున్సిపాలిటీలో కూడా మీరందరూ కూడా దయచేసి పాత్ర పోషించాలి. తప్పకుండా పార్టీ పని చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. అట్లాగే ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. చాలా చోట్ల మీ జనగామ జిల్లా వాళ్ళేమో మీరు బుద్ధిమంతులు. కేసీఆర్ గారు ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళని గెలిపించారు. మీ నాయకులు కూడా బుద్ధిమంతులు. ముత్తిరెడ్డి గారు రాజయ్య గారు కూడా అన్న మీరు తప్పుకోండి మీకు పార్టీ చూసుకుంటుంది భవిష్యత్తులో అంటే తప్పుకున్నారు. కలిసి పనిచేస్తున్నారు. ఇవాళ కూడా ఇప్పటిదాకా స్టేజ్ మీద ఉన్నారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా క్రమశిక్షణ కలిగిన సైనికుల్లాగా వారిద్దరు ఇక్కడ ఉన్నారు. నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, జనగామలో మీరు గన్పూర్లో జనగామలో పార్టీ ఎవరికి బీఫామ్ ఇస్తే వాళ్ళని మీరు గెలిపించింది. కానీ మొన్న మీరు గెలిచింది సర్పంచ్ ఎన్నికల్లో అది క్వార్టర్ ఫైనల్. రేపు సెమీఫైనల్ రాబోతున్నది జిల్లా పరిషత్ రూపంలో. అటెన్క ఫైనల్ 2028 లో ఉంటది. 2028 లో ఫైనల్లో లేదా జిల్లా పరిషత్ లో యాది పెట్టుకోండి. కారు గుర్తు మీద ఎవరు వచ్చినా ఆలోచించద్దు. కారు గుర్తు కనవడంగానే కేసీఆర్ యాదికి రావాలి తప్ప అభ్యర్థి పొడుగున్నాడు పొట్టిగున్నాడు మంచోడు షెడ్డోడు మనకు అనవసరం. కారు గుర్తు కనబడితే చాలు కళ్ళు మూసుకొని ఒత్తుడే ఉండాలి. ఉంటాయి కుటుంబం అన్నాక సమస్యలు ఉంటాయి. కొంత అక్కడక్కడ అలుగుడు గులుగుడు ఉంటుంది. లేకపోతే అది కుటుంబమే కాదు ఉంటాయి. ఇప్పుడు ఒక ఇంట్లో 4 మనుషులు ఉంటేనే సాయంత్రం ఏం కూర వండుకుందామంటే ఒకడు వంకాయ అంటాడు ఒకడు బెండకాయ అంటాడు. ఉంటాయి పంచాయతీలు. కానీ ఇంట్లో అనుకోవాలి, కూర్చోవాలి, మళ్ళా కలిసి బోధినాలి, కలిసి కొట్లాడాలి. ఒక గట్లనే ఏమైనా గులుగుడున్నా అలుగుడున్నా టికెట్ ఇచ్చేదాకానే ఉండాలి. గులుగుడే గుద్దుడేనా? గులుగుడే గట్ల. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు అసలే ప్రతిపక్షంలో ఉన్నాం. మళ్ళీ మన గులుగుడు మన అలుగుడు కాంగ్రెస్ వానికి బీజేపీకి సంధి లేదు కదా. అందుకే దయచేసి నేను కోరేది బీఫామ్ ఒక్కలకే వస్తుంది కాబట్టి ఆ వచ్చిన వాళ్ళు తప్పకుండా అన్ని ఆలోచించే వారికి పార్టీ టికెట్ ఇస్తుంది కాబట్టి కళ్ళు మూసుకొని కారు గుర్తు మీద ఎవరుంటే వాళ్ళు కేసీఆర్ అనుకొని ఓటు ఒత్తాలి. రెండో మాట సర్పంచ్ జర ఆగుర్రా భయ్. సర్పంచులు గెలిచిన సర్పంచులకు నా విజ్ఞప్తి, మిమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తారు. మిమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేస్తారు. ఏం చెప్తారంటే సర్పంచులకు మీరు కాంగ్రెస్ లో చేరాలి, చేరకపోతే మీకు పైసలు ఇయ్యం, మీకు ఇది ఇయ్యం అది ఇయ్యం అని బెదిరిస్తారు. నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు సర్పంచులకు ఎవ్వల మేయర్బాణితో పైసలు వస్తలేవు. ఎందుకంటే ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎట్లనో రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లనో గ్రామానికి సర్పంచ్ కూడా అట్లనే. కాబట్టి మీకు ఎవ్వల మేయర్బాణి అవసరం లేదు. మీకు రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం మీకు డైరెక్ట్ గా ఫైనాన్స్ కమిషన్ నుంచి మీకు డబ్బులు వస్తాయి. రావాల్సిందే, అది మీ హక్కు.